సోనా జెవెరీ నేనే, నీ ప్రీతి నేనే, నీ సదా నేనే. దీనే మల్టీ హీరోయిన్ పర్సనాలిటీ అంటారు. కాదు కాదు, దీన్ని మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అంటారు. చూయించుకో వెళ్ళి. అక్కడ రొమాంటిక్ గానే ఉంటావు కదా, ఇక్కడేంటి ఇలా ఉన్నావు? అక్కడ అంటే డి అని క్లియర్ గా చెప్పి, లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో అనుకుంటారు. ప్రియతమా తెలుసునా అని తాడు అట్టుకొని వచ్చేస్తాను. దాని తర్వాత అదే దాడిలో కుండ పట్టుకొని నేను రావాలి నిన్ను చూడ్డానికి. నువ్వు నాకు గాని దక్కకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. ఎలా చేసుకుంటావురా? ఒకవేళ బావిలో పడితే బావిలో నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి. ఊరు వేసుకుంటే ఆ ఫ్యాన్ ఊడిపడుతుంది. పక్కన నిలబడాలంటే ఓ రేంజ్ ఉండాలిరా. నువ్వు పక్కకి వెళ్ళరా. ఇంకో అరగంటలో మా ఇంటి పక్కన టీ స్టాల్ దగ్గర నల్ల చొక్కా వేసుకుని వస్తాడు. నేను చూస్తుండగా నువ్వు వేసేయాలి. నువ్వు వేస్తే బుల్లెట్ సర్రమని కొత్తుల్లోంచి దిగి బయటకు వచ్చి అవుటర్ రింగ్ రోడ్ లో 3 రౌండ్లు తిరిగి వచ్చి ఇక్కడ పడిపోవాలా. తిరక్కాడికి డౌట్ వస్తుంది. ఓకే ఆగు. 7 సంవత్సరాలు ఈ పెర్ఫార్మెన్స్ ఎక్కడ దాచేవరా నువ్వు? అంటే అప్పుడు చేస్తే అప్పుడే తీసివ్వండి కదా నిన్ను. టీవీ సీరియల్ యాక్ట్ చెయ్యాలి అనే ఆశతో ఉంటే ఇంకా ఒక సీరియల్ కూడా చేయని మనం ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు. ఒకళ్ళని నేను పెళ్లి చేసుకొని నేను ఎన్ని బాధలు పడుతున్నాను నాకు మాత్రమే తెలుస్తాను. అయ్యో ఇంత ప్రేమగా ఉంటున్నా సరే బావకి నీ మీద ప్రేమ కలగట్లేదంటే బావకు ఖచ్చితంగా ఇంకో అమ్మాయితో పరిచయం ఉన్నట్టుంది. మనం చెక్ చేయాలి పదక్క. లేడీ డిటెక్టివా? లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్. లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్. నా కిడ్నీలు అమ్ముకోలేనా సరే సీరియల్ తీస్తానే. నా కళ్ళ ముందు ఇది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయమను, ఆ తర్వాత నేను బడ్జెట్ పెట్టి తీస్తాను. బాగా తెలుగులో చెప్పు. తెలుగండి, సంస్కృతంలోనే చెప్తాను. మాస్క్ అనగా నాసికాముఖ సంరక్షణ కీటానురోధక వాయు చానక వస్త్ర దోటియుక్త పట్టిక. మానగా పల్లి పట్టిక. హీరో చెప్పపోయిన హీరోయిన్ చెప్తుందేమో ట్రై చేద్దాం. ఓకే మాస్క్ అనగా నాసికాముఖ సంరక్షణ కీటానురోధక వాయు చానక వస్త్ర దోటియుక్త పట్టిక. ఎవరక్కడ? మహారాజా, నా మీద అనుమానమా? నీ అమ్మకాడు మాడా అలా అంటే బట్టలు వస్తారే. అవునా? ఈ విషయం తెలీదే. ఈ ఫెసిలిటీ ఉందని తెలియక ఇన్నాళ్ళు ఏకాంతంగా ఉన్నాను మహారాజా. దగ్గరికి రావాలంది కానీ రాజ్యంలోని కట్టుబాట్లు నన్ను ఆపుతున్నాయి. అయితే నేనే వస్తా. నీదంత మంచి మనసు మహారాణి. మనో మహారాజు కూడా పిలిస్తే ఇలానే వెళ్ళొచ్చాను తెలుసా? ఎందుకు? మంచి మనసు కాబట్టి. ఎవరిది? ఆయనది, నాదని చెప్పానే ఏంటి? మహామంత్రి ఎల్లు నువ్వే మహామంత్రి. మహారాజా ఏమంటున్నారు ఆడియన్స్ మన సినిమా గురించి? మన సినిమా అయిపోగానే మైక్ దగ్గరకు వచ్చి మన సినిమా పేరు చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. అంత బాగా ఎక్కిందా టైటిల్? ఎక్కడంగా సార్, మైక్ దగ్గరకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళొస్తా, ఎవరు రాకుండా చూసుకో. మీరు కూడా బాత్రూమ్ పోతారా సార్? తలిపేంటి అలా పగలగొట్టి పెద్ద చేపించావు? నువ్వే అన్నావు కదా బాబా పెద్ద పెద్దలు వస్తురని. నీకు మందు కావాలంతే కదా సార్? టైం ఎంత అవుతుంది సార్? అయ్యో వాచ్ మర్చిపోయానే. టైం ఎంత అయింది ఏంటో. గురుగారు టైం ఎంత అయింది? 11 అయింది సార్. 11 అయిందా? ఓకే థ్యాంక్ యూ. నేను మందు తాగుతా, చూడు ఎలా తాగుతాను. యునైటెడ్ స్టేట్స్ లోనే వెరీ కాస్ట్లీ మందు సార్. ఫస్ట్ మిమ్మల్ని టేస్ట్ చేయమన్నారు. ఒరే తాక్కుండానే మందంతా అయిపోయింది ఏంట్రా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించుకున్న మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ సంగీత గారికి హార్టీ వెల్కమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా ఎదలో నా చిరుదిల్లుడు శురువాయి మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయవలన
పడుకుంటే కల్లోకి ఏ రోజా గారు సంగీత గారు వస్తారు. అబ్బా కళ అంటే ఒక్కరు రావాలేదు, వనభోజనాలకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటరా. కరోనా వచ్చి 6 నెలలు అయింది కదరా, అందుకు 4 వచ్చినట్టున్నారు. కానీ అయ్యో ఈ టీవీ వచ్చి 25 ఏళ్ళు అయింది, 25 మంది రాలా. అందరూ నిన్నే గెలుతున్నారు, నన్ను ఒక్కరు కూడా గెలట్లేదు. ఎవరిని గెలితే ఎడిటింగ్ లో ఉంటారో వాళ్ళకి కూడా తెలుసురా. మిమ్మల్ని ఎక్కడో చూశానండి, మర్చిపోయాను. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసాను, మర్చిపోయాను. మీరు ఇలా మర్చిపోతాననే చాలా ఛానల్స్ కవర్ చేసిన చూస్తారా. మా అక్కని ఏమనంటే నేను కుక్కను కొట్టినట్టు కొడతా. ఏమంటుందిరా? వాళ్ళ అక్కన కొట్టినట్టు కొట్టిద్దంట. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. కోలో కోలమ్మ కల్లా కోకే కాకెత్తుకెళ్ళ. కోక కాకెత్తుకెళ్ళం ఏంటండి? కాకే కోక కట్టుకొచ్చింది, కాకి మొహంది. నువ్వు నా మొగడం తెలిస్తే ఆ మూసిలో పడి చచ్చిపోతాను. ఒక మూసి ఇంకో మూసిలో దూకూడదు, తప్పు. అదిరిపోయే అందమైన చంటి బొమ్మను గీశాడు. ఇప్పుడు చూపిస్తాను మా వేఫిని. కంటి బొమ్మ. నా మొగం చూపిస్తా. ఏమండి ఏంటి సీను ఏమంటుకుంది కాలికి? ఏమండి ఏంటి వాడు నేను వాడినా మేము కూడా ముగ్గేసి చూపిస్తాం. ముగ్గేయండి. అదేం ముక్కది? రథం ముగ్గండి. మరి అదే 3 చక్రాలు వేసావు. 4 చక్రాలు వేస్తాడు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతాడే. ఏమండి అందమైన అమ్మాయిని చూసి ఛీ, మీకు అసలు పంజాబీ డ్రెస్ తీసుకోండి సార్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డ్రెస్లు ఏమి లేవండి. ఆంధ్ర తెలంగాణ డ్రెస్ ఎలా ఉంటాయండి? పంజాబీ డ్రెస్ అంటే ఆ డ్రెస్ టైటిల్ పంజాబీ అండి. రైట్లు అండి, మా డైరెక్టర్ ఎవరు మీరు ఎట్టకాలం సార్ తీసుకోండి సార్. వద్దండి, నాకు రెడ్డ పడదు. ఎందుకు పడిపోతుంది సార్? అమ్మో నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఎక్కాను లోకం నవ్వింది. నా గెటప్ నా స్టైల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది నేనెవరు. నాగేశ్వరరావు గారు. ఇలా అన్ని పంచులు మీరు చెప్పి ప్రోమోలో వస్తున్నారనే నా పేరు మార్చుకొని నాగార్జున అని పెట్టు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో గత జన్మ గుర్తొస్తుంది. ఈ స్కిట్ లో డైలాగ్లే గుర్తురావు నీకు, కథ జన్మ గుర్తొస్తుంది. కథ జన్మ నువ్వు నా కొడుకు అనడానికి రుజువేంటి? నీకు రుజువు చూపిస్తా. ఫ్యామిలీ సాంగ్. ఈ మ్యూజిక్ కూడా డాన్స్. ఈ రోజు స్కిట్ లో నవ్వులతో నేను చంపేస్తా. అబద్ధం, అంతా అబద్ధం. మేడం నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మేడం, కరిగించండి మేడం. ఆవిడ ఎందుకు అడుగుతున్నారండి? సంగీతంతో రాళ్ళు. అబ్బో, హ్యాపీ పుట్టిండే. పుట్టిండే కాదు, అది బర్త్డే అనాలి. రే ఎలా ఉంది బా? మా కోసం గిఫ్టా? నా లవరా కేక్ తెచ్చారు, క్యాండిల్ రాలేదంట. 25 ఏళ్ళగా ఊది ఊది మొహం మాడిపోయిందిరా, ఇంకా ఊదితే బూడిదైపోతున్నా. రే ఇలాంటి పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.